హాయ్ హలో వెల్కమ్ టు చరణ్. నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బెట్టింగ్ యాప్ల కోసం సగం మంది జీవితాలే పోగొట్టేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఇరుక్కున్న వ్యక్తి ఎవరంటే మన లోకల్ బాయ్ నాని. నేను అతనికి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నేను అతను ఫాలో అవ్వను కూడా. కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే, లోకంలో చాలా మందికి ఏమి ఇయ్యరు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఒకరోజు కూలి పని చేసుకొని బతుకుతూ ఉంటే చాలు అని అనుకుంటాడు. అలాంటిది ఎక్కడో హార్బర్లో ఫిషింగ్ హార్బర్లో ఉంటూ తింటే చాలు అనుకునే స్టేజ్ నుంచి ఈరోజు ఒక ఫ్రేము, ఎంజీ కారు, మంచి ఇల్లు అంత ఉన్నా కానీ ఈ లంగా ముచ్చట్లు ఎందుకు ఫ్రెండ్స్ నాకు తెలియదు. అవసరమేముంది? ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ల వల్ల ప్రమోట్ చేయటం వల్ల లక్ష్మీ ప్రసాద్ ఆయన గవర్నమెంట్ డబ్బు కోల్పోయాడు. దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్కి లాస్. ఎందుకు? నువ్వు ప్రమోట్ చేయటం వల్లనే. అదే నువ్వు ప్రమోట్ చేయకపోయి ఉంటే ఆడుతున్నానా? ఆడకపోతున్నా కదా. అంత ఫ్రేమ్ ఉంచుకున్నావు, అంత డబ్బు ఉంది, అన్ని కారు, వైఫ్, పిల్లలు. నీ పిల్లలకి మొన్న ఓన్లీ 1 ఇయర్ యాన్యువల్ 1 ఇయర్ బర్త్డేకి ఫోటోషూట్ ఒక దాంట్లో మంచిగా బిందాస్గా చేసినావు. సరిపోవా? లోకంలో కష్టపడుకుంటూ ఒక్కరోజు కూలి 700 వస్తే చాలు అని బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇలాంటి లట్కోల్ పనులు, లంగా పనులు ఎందుకు? దేనివల్ల? అసలు అన్ని పైసలు ఉంచుకొని కూడా నీకు బెట్టింగ్ యాప్లో ఏమవసరం? ఒక మాట. ఇప్పుడు నీ వల్ల ఒక వ్యక్తి లక్ష్మీ ప్రసాద్ అనే ఆయన వాళ్ళ పిల్లల్ని తీసుకొని రోడ్డు మీద అన్నం తినలేదంట. మళ్ళా ఎవరన్నా తల్లిదండ్రులు మంచి చేస్తే అది పిల్లలకు వస్తుంది. మీ తల్లిదండ్రులు ఏం చేస్తే నువ్వు ఈ స్టేజ్లోకి వచ్చావు? అలాంటిది నువ్వు ప్రజలకు ఏం చెప్తున్నావు? బెట్టింగ్ యాప్స్. ఇప్పటికైనా మాడు బ్రో, ఇది కరెక్ట్ కాదు. అసలు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చావు? ఆ లక్ష్మీ ప్రసాద్ ఇలాంటి ఆడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నాడు, కానీ బయటికి రాడు. ఎందుకు రాడు చెప్పండి? ఇది గవర్నమెంట్ డబ్బు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి చెప్పాడు. అదే గవర్నమెంట్ డబ్బు కాకపోతే ఆయన కూడా సపోర్ట్ చేయకుంటుండే. ఇలాంటి ప్రమోషన్స్ ఇలా చేస్తే ఇగో ఇప్పుడు లోకల్ బాయ్ నాని ఏడున్నాడంటే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఇంకా రాలేడు. ఎట్లా వస్తుంది చెప్పండి ఫ్రెండ్స్? 12 కేసెస్ ఫైల్ చేశారు అతని మీద. 12 కేసెస్. అసలు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాననే ఇంకా అవసరమేముంది ఫ్రెండ్స్? ఒకడు కష్టపడుతుంటుంటే రోజుకొచ్చి తిననీకి కష్టపడుతున్నాడు. అలాంటిది నువ్వు కూర్చొని నీ ఓన్లీ జస్ట్ నాని అనే వ్యక్తి అసలు ఏం చేస్తారంటే జస్ట్ అతను చేసే పనిని చూపిస్తారు అంతే. జస్ట్ ఆ పనిని చూపిస్తాడు, అతనికి డబ్బు వస్తుంది. యూట్యూబ్, ఇన్స్టాను, మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్, ఇన్ని పైసలు వస్తుంటే కూడా ఆ బెట్టింగ్ యాప్స్ అవసరమేముంది? నీ వల్ల ఎంతోమంది అలా ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది చనిపోతున్నాడు. ఎన్ని కోట్లు కోలుకుంటున్నాడు. ఆ వీడియో భలే పెట్టారు ఫ్రెండ్స్. అది కూడా మీరు తెలుసుకోవాలి. ఏమని పెట్టాడు? వాళ్ళ వైఫ్ 30,000 కావాలి షాపింగ్ అని అడుగుతుంది. 40 తీసుకో. ఇవన్నీ ఎట్లా వచ్చాయి? ఇగో ఈ బెట్టింగ్ ఆడుతున్నా అందుకనే వచ్చినాయి. ఇదే నువ్వు నేర్పియాల్సి వస్తుంది. నిన్ను చూసి నీ దాంట్లో 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నాడు. వాళ్ళందరూ ఇదే ఆడతారు కదా ఇంకా నిన్ను చూసి. అసలు ఆ లక్ష్మి అసలు ప్రసాద్ అనే వ్యక్తి చచ్చిపోతున్నా అని వీడియో పెడితే లిటరలీ చాలా బాధేస్తుంది. చిన్న ఛానల్స్ వాళ్ళు కూడా నీ గురించి ఇప్పుడు వీడియో పెడుతున్నారు. అవసరమా బ్రో ఇది? ఇంకా యూట్యూబర్స్ ఇలాంటి ప్రమోట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా బయటకు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇది మొత్తానికి ఆగిపోతే బెటర్గా ఉంటుంది. ఈ బెట్టింగ్ అనే యాప్ మొత్తానికి ఆగిపోవాలి గవర్నమెంట్కి. కానీ అసలు నారా లోకేష్ అయితే
నిజంగా గ్రేట్ సార్, మీరైతే నిజంగా గ్రేట్. మీరు రియాక్షన్ ఇచ్చారంటే నిజంగా ఇది అసలు ఇంకా ఇది ఎండ్ అయిపోతుందని అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నాని బాయ్ లాగే నేను కూడా హెయిర్ స్టైల్ పెంచిన చూడండి ఫ్రెండ్స్. నాకే సిగ్గేస్తుంది, ఫస్ట్ టైం నాకే సిగ్గేస్తుంది. రేపు వెళ్ళి కటింగ్ చేపించేసుకుంటా ఫ్రెండ్స్. అసలు నేను ఇట్లా అసలు ఇంత వరస్ట్ అని చెప్పుంటే అసలు నేను దీని మీద అసలు ఫోకస్ పెట్టండి కాదు. అసలు నేను ఈ వీడియో కూడా చేయాలంటే నాకు బాధగేస్తుంది. కానీ తెలియాలి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎవరు బయటికి రాడు, ఆ వ్యక్తి వచ్చాడు కాబట్టి ఈరోజు ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు ఈరోజు జైల్లో ఉన్నాడు లోకల్ బాయ్ నాని. ఫ్రెండ్స్ మీరు కూడా ఆడొద్దు, అలా అవ్వద్దు. కష్టం చేస్తేనే మనకు ₹1 ఉంటుంది. ఈ రోజు రేపుల్లో కష్టం చేసిన రూపాయి మిగలటోళ్ళే ఆ బెట్టింగ్ యాప్లో అలా వస్తాయని చెప్తే ఇంకా ఇంతమంది పేదోళ్ళు ఎందుకుంటారు ఫ్రెండ్స్ మన ఇండియాలో? మన ఇండియాలో అసలు పేదోళ్ళు ఎందుకుంటారు? ప్రతి ఒక్కడు ఏదో ఒకటికి ఇచ్చన్నా ఆడిపిస్తారు కదా. అదంతా ఫేక్. అలాంటి చూసి అలా నానిబాయ్ లాగా ఇరుక్కోకండి, ఆ ప్రసాద్ లాగా అసలు పోగొట్టుకొని చచ్చిపోతానని అనకండి. మీ లైఫ్ మీ చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు రాడు, కష్టం చేసి చెమట గారిస్తేనే ₹1 మిగులుతుంది. లేకపోతే అది కూడా అసలు లిటరలీ ఈ లోకంలో అసలు బతకటమే కష్టం. ఆ బెట్టింగ్ వేసుకొని సచ్చేదాకా సర్చ్ చేసుకోవద్దు. ఇప్పుడు లోకల్ బాయ్ నాని ఎంత ఫ్రేమ్ ఉంది, ఏముంది, ఏం లాభం ఫ్రెండ్స్? అన్నీ పోయినాయి. ఇప్పుడు వస్తే ముఖం బయట చూపించగలరా? సరే ఫ్రెండ్స్, మీకు చెప్పాల్సింది అదే. లోకల్ బాయ్ నాని లాగైతే చేసుకోకండి. మీరు మంచిగా ఉండండి, మంచి మెసేజ్ ఇవ్వండి, మంచి కంటెంట్ ఇవ్వండి, మంచిగా చేయండి. అంతేగాని ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.